హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనము ఈ వీడియోలో టెట్లో వస్తున్నటువంటి ప్రశ్నల గురించి డిస్కషన్ చేద్దాం. అంటే ఇక్కడ 28వ తారీఖు నాడు ఉదయము, అదేవిధంగా 29వ తారీఖు నాడు, 28వ తారీఖు నాడు మధ్యాహ్నము తెలుగు సబ్జెక్టులో ఏమేం ప్రశ్నలు వచ్చాయో వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ చూస్తాము. ఓకే, మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే నా దృష్టికి రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులు నాకు ప్రశ్నలను పంపడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమాధానాలు నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ. ఈ విశ్లేషణ అనేటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీకు పనికొస్తుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఈ విశ్లేషణ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్కందం అనేటువంటి పదానికి శబ్దార్థాన్ని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ స్కందం అనేటువంటి పదార్థం శబ్దార్థం అంటే ఈ స్కందం అనేటువంటిది ఏంటిదని అంటే భాగవతంలోని భాగాలకు స్కందాలు అని పేరు. మనకు 10వ తరగతిలో మొట్టమొదటి పాఠం దానశీలం. ఈ దానశీలం అనేటువంటిది భాగవతం నుంచి గ్రహింపబడింది. భాగవతం 8వ స్కందం నుంచి గ్రహింపబడింది. అక్కడ స్కందం అని అంటే అర్థం ఏంటంటే 10వ తరగతి ప్రకారము కొమ్మ భాగము అని అర్థం. మరి పర్వము అని అంటే తీయనేటువంటిది, చెరకు కనుపు అనే అర్థం. కాండ అని అంటే కూడా చెరకు కనుపు అని అర్థం. అంటే భారతంలోని భాగాలనేమో పర్వాలని అంటారు, భాగవతంలోని భాగాలకేమో స్కందాలు అని పేరు. భాగవతంలోని భాగాలకు స్కందాలు, భారతంలోని భాగాలకు పర్వాలు, రామాయణంలోని భాగాలకు కాండలు అని పేరు. ఇక్కడ స్కందం అని అంటే అర్థం ఏంటంటే కొమ్మ భాగం. నెక్స్ట్ మాంసమును కాంక్షించున్నది ద్వాంశము. ఇది ఎప్పుడు వాడుతున్నాడు? బలిపుష్టము అంటే కూడా కాకే. నెక్స్ట్ ద్వాంశము అంటే కాకే, వాయసము అంటే కాకే, మౌకలి అని అంటే కాకే, పేదరికపు పక్షి అంటే కాకే, కల్పుగోలు తనము కలిగినటువంటి పక్షి అని అంటే ఏంటంటే కాకే. నెక్స్ట్ కరటరాజా అని అన్నాడు. కరటరాజా అని అంటే కూడా కాకే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాంసమును కాంక్షించున్నది ఏంటంటే ద్వాంశము. ద్వాంశమునంటే కాకి. బలి ఇవ్వబడినటువంటి ఆహారంతో పోషింపబడేది బలిపుష్టము, అది కాకే. వాయసము ఎంగిలి మెతుకులు తినేది మౌకలి అని అంటే కూడా కాకే. కరటరాజా అని అంటే కూడా కాకే. ఓకేనా? రైట్. సినారే కళానికి గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత డైరెక్ట్ టెక్స్ట్ బుక్లకి వెళ్ళి ఇస్తుందండి. టెక్స్ట్ బుక్ దాటలేడు, గుర్తుపెట్టుకోండి. ఇది 10వ తరగతిలో 9వ పాఠమైనటువంటి జీవన భాష్యము రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు. అందులో కవి పరిచయంలో ఇచ్చాడు సినారే కళానికి గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కళానికి ఉన్నటువంటి ప్రత్యేకత శబ్దయుక్తి, గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత అర్ధయుక్తి. శబ్దయుక్తి, అర్ధయుక్తి అనేటువంటిది కళానికి గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కత్తి, ఖడ్గము, అసి అనేటువంటి అర్థాలు వచ్చేటువంటి, నానా అర్థాలు వచ్చేటువంటి పదాన్ని గుర్తించని అన్నాడు. కత్తి, ఖడ్గము, అసి అనేటువంటి అర్థాలు వచ్చేటువంటి, నానార్థాలు వచ్చేటువంటి పదాన్ని గుర్తించండి అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నానార్థం ఏంటంటే కృపానము. కృపానం అంటే ఒక చిన్న కత్తి. కృపానం ఈ సిక్కు వాళ్ళు ధరించేటువంటిది కృపానమే. ఓకేనా? నెక్స్ట్ తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాసు అన్నాడు. ఇది పరోక్ష వాక్యంలో ఉన్నది, దీన్ని ప్రత్యక్ష వాక్యంలోకి మార్చండి అని అన్నాడు. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాసు అన్నాడు. ఇక్కడ తాను అనేటువంటిది ఏ విధంగా మారుతుందంటే నేను ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేయాలి ఫస్ట్. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి అని శ్రీనివాసు అన్నాడు. ఇది ప్రత్యక్షానుకృతి వాక్యం. అంటే ఇక్కడ పరోక్ష వాక్యం ఇచ్చి దాన్ని ప్రత్యక్ష వాక్యంలోకి మార్చమని అని అన్నాడు. ఇది నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాసు అన్నాడు. ఇక్కడ ఇదే పేజీలో ఇంద్రగణాలు ఎన్ని? ఇంద్రగణాలు 6. నల,
నల నగ సల భ ర థ. నల నగ సల భ ర థ. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నళిని అనేటువంటి అమ్మాయి నగగొనియమంటే సలసలమన్నిండు భర్త. ఆ భర్త పేరు ఏం పేరు అని అంటే ఇంద్ర. నల నగ సల భ ర థ. ఇంద్రగణాలేమో 6, సూర్యగణాలేమో 2, చంద్రగణాలేమో 14, చతుర్మాత్ర గణాలేమో 5, నల గగ భజస. ఇక్కడ ఇంద్రగణాలు ఎన్ని అని అన్నాడు? 6. ఓకే. ఆహా ఆహా అనేటువంటి పదము భాషా భాగాలలో ఏమవుతుంది అని అంటే అవ్యయము అవుతుంది. అవ్యయము అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి దాన్ని అవ్యయము అంటారు. ఇప్పుడు ఆహా అనేటువంటి పదము ఏ లింగమో చెప్పలేము, ఇది ఏ వచనమో చెప్పలేము, విభక్తి ప్రత్యయాలు కూడా లేవు. కాబట్టి ఈ ఆహా అనేటువంటి పదం ఏమవుతుందని అంటే అవ్యయము అవుతుంది. నెక్స్ట్ కార్యము అనేటువంటి పదానికి వికృతి. కార్యము అనేటువంటి పదానికి వికృతి ఏంటంటే కార్యము. కావ్యం అనేటువంటి పదానికి వికృతి కార్యము. ఓకే, ఈ భాగం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కవి సమయాలు అనేటువంటి రచన ఎవరిది? రచన కాదు కానీ ఇది పిహెచ్డి గ్రంథం. పిహెచ్డి గ్రంథాల మీద అడుగుతున్నాడు. ఈరోజు ఉదయము ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న గౌరవ డాక్టరేట్కి సంబంధించి అడిగిండు. ఆరుట్ల కమలాదేవికి ఏ విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేటునిచ్చారు? ఆరుట్ల కమలాదేవికి ఏ విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్నిచ్చారు అని అంటే కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ని ఇచ్చారు. అందశ్రీకి గౌరవ డాక్టరేట్ని ఇచ్చింది ఎవరనంటే కాకతీయ విశ్వవిద్యాలయం వాళ్ళే. సుద్దాల అశోక్ తేజకు గౌరవ డాక్టరేట్ని ఇచ్చింది గీతం యూనివర్సిటీ. మిద్దె రాములు చుక్కా సత్తయ్యకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఏంటంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. ఇట్లా గౌరవ డాక్టరేట్లు వేరు, డాక్టరేట్లు వేరు. మరి ఇక్కడ డాక్టరేట్ పిహెచ్డి చేశాడు. మరి యూనివర్సిటీలో ఒక 4 సంవత్సరాలు చేసేటువంటిదేమో పిహెచ్డి. ఏదైనా ఒక యూనివర్సిటీ గౌరవంగా ఇచ్చేటువంటిది ఏంటంటే గౌరవ డాక్టరేటు. మరి ఈ కవి సమయాలు అనేటువంటి పేరుతోటి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసింది ఎవరు అని అంటే ఇరువెంటి కృష్ణమూర్తి. వాగ్భూషణము అనేటువంటి పాఠ్యభాగము. కవి సమయాలు అని అంటే అర్థమైందో తెలుసా మీకు? కవి ఊహల్లో తప్ప వాస్తవాలలో లేనటువంటి వాటిని కవి సమయాలు అని అంటారు. ఇప్పుడు చకోర పక్షులు వెన్నెలను తాగుతున్నాయని అంటాడు. నిజంగా తాగుతాయా? ప్రబంధాలలో ఉంటాయి కవి సమయాలు. స్త్రీలు ఆ మొగ్గలను ముట్టుకోగానే ఆ మొగ్గలు వికసించాయి. నిజంగా వికసిస్తాయా స్త్రీలు ముట్టుకోగానే? అంటే కవి ఊహల్లో తప్ప వాస్తవంగా లేనటువంటి వాటిని కవి సమయాలు అని అంటారు. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కవి సమయాలు అన్నింటినీ తీసుకొని ఆయన పిహెచ్డి చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇరువెంటి కృష్ణమూర్తి. మానవ జీవనము సుకుమారం, ఇది ఏ అలంకారం? ఇందులో మానవ అనేటువంటి పదాన్ని చేస్తుంటే విడగొడతాను, అంటే విరిచి మానవ జీవనము సుకుమారం అంటే ఒక అర్థం ఉంటుంది. మానవ జీవితము సుకుమారంగా ఉన్నది అనేటువంటిది ఒక అర్థం. ఈ మానవ అనేటువంటి పదాన్ని ఏం చేసినానంటే విడగొడుతున్నా. మా నవ అంటే మా యొక్క కొత్త జీవితము సుకుమారంగా ఉన్నది అనేటువంటిది ఇంకొక అర్థం. మానవ జీవితము సుకుమారంగా ఉన్నదని ఒక అర్థం వస్తుంది, మా కొత్త జీవితము సుకుమారంగా ఉన్నదని ఇంకొక అర్థం వస్తుంది. ఇక్కడ 2 అర్థాలు వచ్చినాయి. కాబట్టి ఇది అలంకారం పేరు ఏం పేరు అని అంటే శ్లేషాలంకారము. ఈ అలంకారం పేరేం పేరు అని అంటే శ్లేష. శ్లేష అంటే అనేక అర్థాలు ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారం శ్లేష. పదాలను విరవడం వల్ల, పదాలు విరవకపోవడం వల్ల శ్లేష వస్తుంది. ఇట్లా పతివ్రతకు పరపతితో పనేముంది అని అన్న. పతివ్రతకు పరపతితో పనేముంది? పతివ్రతకు పరపతి అంటే ప్రిస్టేజ్తో పనేముందని ఒక అర్థం. పతివ్రతకు పరపతి, పర అంటే వేరే వాళ్ళ హస్బెండ్తో ఏం పని ఉందని ఇంకొక అర్థం. అక్కడ 2 అర్థాలు ఇచ్చేటువంటిది వచ్చింది కాబట్టి అది ఏమవుతుందంటే శ్లేషాలంకారం. ఇట్లా అనేక అర్థాలు ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారం ఏమవుతుందంటే శ్లేషాలంకారము. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే శ్లేష. మనం భారతీయులం. ఇందులో మనం అనేటువంటి పదము ఏమవుతుంది? నామవాచకం అవుతుందా, సర్వనామం అవుతుందా, విశేషణం అవుతుందా, క్రియ అవుతుందని అంటే మనము అనేటువంటిది సర్వనామం అవుతుంది. ఈ సర్వనామాలలో మళ్ళీ ఏ సర్వనామం అవుతుందంటే పురుష సర్వనామం అవుతుంది. ఏం సార్ పురుష సర్వనామం అని అంటే ఏంది?
పురుష సర్వనామం అంటే పురుషులకు సంబంధించినటువంటిది. పురుష అంటే పర్సన్, పురుష అంటే పర్సన్. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అని అంటే మాట్లాడు వాని గురించి తెలిపేది ఉత్తమ పురుష. నేను, నా, మనము అనేటువంటిది ఉత్తమ పురుష కిందకి వస్తుంది. వినువాని గురించి తెలిపేది మధ్యమ పురుష. మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తే అది ప్రథమ పురుష. ఇప్పుడు నువ్వు వింటున్నావు, నీ గురించి చెప్పిన అనుకోండి అది మధ్యమ పురుష. నా గురించి నేను డబ్బా కొట్టుకున్నాను అనుకోండి, నా గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి ఉత్తమ పురుష. నువ్వు వినేవాడు కాకుండా, చెప్పేవాడు కాకుండా వేరే చిరంజీవి గురించి చెప్తున్నా అదేమవుతుందంటే ప్రథమ పురుష. ఇప్పుడు ఈ చాక్పీస్ గురించి చెప్తున్నాను, నీకు చెప్తున్నాను ఈ చాక్పీస్ గురించి. అప్పుడు ఈ చాక్పీస్ ఏ పురుష అవుతుంది? ప్రథమ పురుష అవుతుంది. నేను చెప్తున్నాను కాబట్టి నేనేమవుతా? ఉత్తమ పురుష అవుతా. నువ్వు వింటున్నావు కాబట్టి నువ్వేమవుతావు? మధ్యమ పురుష. ఇట్లాంటివి కన్ఫ్యూజ్ ఉంటాయి చాలా వరకు. కానీ తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అని అంటారు. అట్లాంటి కాదు అసలు. ఎదురుగుందిగా, మరి ఎదురుగున్నది మధ్య అది మధ్యమ పురుష అవుతుందా? ఎదురుగుంటే మధ్యమ పురుష కాదు. అంటే మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తే అది ఏమవుతుందంటే ప్రథమ పురుష. వినువాని గురించి తెలిపేది ఏమవుతుందంటే మధ్యమ పురుష. తన గురించి తాను చెప్పుకుంటే ఏమవుతుందంటే ఉత్తమ పురుష. ఓకేనా? రైట్. ఇది సర్వనామమే కానీ పురుష సర్వనామము అవుతుంది. కందపద్యంలో 6వ గణం. కందపద్యంలో 6వ గణం ఏముండాలి? నలా కానీ జగనం కానీ ఉండాలి. నలా కానీ జగనం కానీ ఉండాలి. కందపద్యంలో 7వ గణంలో ఏముండొద్దు? జగనం ఉండకూడదు. కందపద్యంలో 2వ పాదంలో ఏముండాలి? గురువు ఉండాలి. ఇంకే ఉండాలి? సగనం ఉండాలి. ఇక్కడ 6వ గణంలో ఏముండాలి అన్నాడు? నలా లేదా జగనం ఉండాలి. నెక్స్ట్, మరి ఉత్తమమైనటువంటి దృష్టాంత శతకము ఏది అని అన్నాడు? దృష్టాంత శతకం ఏది అని అంటే భాస్కర శతకము. భాస్కర శతకంలో దృష్టాంత అలంకారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి భాస్కర శతకం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వాయి అనేటువంటి పదానికి అర్థం, వాయి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మాట్లాడడానికి, తినడానికి ఉపయోగించేటువంటి ముఖ అవయవము. మాట్లాడడానికి, తినడానికి ఉపయోగించేటువంటి ముఖ అవయవం ఏంది? నోరు. మాట్లాడడానికి ఉపయోగిస్తుంది, తినడానికి ఉపయోగిస్తుంది కాబట్టి వాయి అని అంటే అర్థం నోరు. పివి పత్రిక, పివి నరసింహారావు నిర్వహించినటువంటి పత్రిక కాకతీయ. కాకతీయ. దేవులపల్లి రామాంజరావు నిర్వహించినటువంటి పత్రిక శోభ. కృష్ణస్వామి ముదిరాజు నిర్వహించినటువంటి పత్రిక దక్కన్ స్టార్. సురవం ప్రతాప్ రెడ్డి నిర్వహించినటువంటి పత్రిక చెప్పాలి. సురవం ప్రతాప్ రెడ్డి నిర్వహించినటువంటి పత్రిక గోల్కొండ పత్రిక. గోల్కొండ కవల సంచిక, గోల్కొండ పత్రిక ఇవన్నీ సురవం ప్రతాప్ రెడ్డివే. ప్రజావాణి అనేటువంటి వారపత్రిక కూడా సురవం ప్రతాప్ రెడ్డి, ఇది ఎవరికి తెలియదు. దుందుబి అనేటువంటి మాసపత్రిక ముకురాల రామరెడ్డి. ఇట్లా అనేకమైనటువంటి పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికల మీద కూడా మంచి మరి అవగాహన అనేటువంటి కలిగి ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఏమేమి పత్రికలు ఉన్నాయి అన్నీ ఒక దగ్గర రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో ఏమేమి స్వీయ చరిత్రలు అన్నీ ఒక దగ్గర రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో ఏమేమి జీవిత చరిత్రలు ఉన్నాయి? భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, ఎంబి గౌతమ్. 50 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామాంజరావు. నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు సంగం లక్ష్మీబాయి. ఇట్లా చాలా చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒడవనటువంటి ముచ్చట. ఇది తెలుగు సాహిత్యం అంటేనే సముద్రం లాంటిది. ఈ సముద్రంలో ఈదాలనంటే చాలా కష్టపడాలి. నెక్స్ట్, పివి నరసింహారావు యొక్క పత్రిక కాకతీయ. జగమెల్లా అనేటువంటిది ఏ సంధి? జగము ప్లస్ ఎల్లా. జగము ప్లస్ ఎల్లా. జగములో ఉత్తు ఉంది, ఉత్తునకు అచ్చుపరమైంది, సంధి అయింది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఉత్వ సంధి లేదా ఉకార సంధి. మరి ఉత్తు అంటే ఏంది, ఉకారం అంటే ఏంది? చాలా వరకు కన్ఫ్యూజ్. ఉత్తు అని అంటే ఏంటంటే హశ్వ ఉకారమును ఉత్తు అని అంటారు. ఉకారం అని అంటే ఊ రెండు వస్తాయి, ఊ రెండు వస్తాయి. ఈ ఊలలో పొట్టి ఊ ఉన్న చూసినావా? ఆ పొట్టి ఊని ఏమంటారు అంటే ఉత్తు అని అంటారు. పొట్టి ఊ దీన్ని ఉత్తు అంటారు. ఊ అంటే రెండు ఉకారం.
మరి రెండిట్లలో మరి ఊ అనేటువంటిది ఉత్ అవుతుంది, ఉకారం అవుతుంది కాబట్టి ఉత్వసంధి ఉకార సంధి అని అంటారు. ఉత్తన్న ఊనే, ఉకారం అన్న ఊనే అని అంటారు చాలా వరకు. ఈ క్లారిటీ అనేటువంటిది చాలామందిలో మిస్ అవుతుంది. ఇది తెలియకుండానే ఏదో బట్టీలు బట్టి నేర్చేసుకుంటారు. రైట్. నెక్స్ట్ నిశ్చలు అనేటువంటి పదానికి ప్రకృతి నిత్యం. పసిడి బొమ్మ అనేటువంటి కథల సంపుటిని నెల్లూరు కేశవస్వామి ఎవరికి అంకితమిచ్చాడు? భాస్కర భట్ల కృష్ణారావు. భాస్కర భట్ల కృష్ణారావుకు అంకితం ఇచ్చిండు. మిత్తి అనేటువంటి పదానికి ప్రకృతి మృత్యువు. ఇది ఇంతకుముందు కూడా నేర్చుకోవడం జరిగింది. భానువు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం ప్రకాశించువాడు సూర్యుడు. భానువు అని అంటే ప్రకాశించువాడు సూర్యుడు, ఇది ఉత్పత్తి అర్థం. రసాలసాల అనేటువంటి దానికి సమాసం అని అడిగిండు. రసాలసాల ఇది మనకు పోతన పద్యం ఉంటుంది. బాల రసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులనైననేమి. అంటే ఇక్కడ బాలరసాలతో కూడుకున్నటువంటి కావ్యము అనేటువంటి కన్యకను రాసి, ఓ సర్వజ్ఞ సింగభూపాల, నీకు అంకితం ఇస్తే నువ్వు ఇచ్చినటువంటి డబ్బులతోటి నేను అన్నం తినడం కంటే వేరేది లేదు. అంటే నువ్వు ఇచ్చినటువంటి డబ్బులను నేను తీసుకుంటే పడుపు వృత్తి చేసినటువంటి వాళ్ళతోటి సమానము. ఆ పడుపు కూడు లాంటిది నువ్వు ఇచ్చినటువంటి సొమ్ము అని బాలరసాలసాలనో పల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికలనైన నేమేనంటాడు బొమ్మెర పోతన. అంటే మంచివారైనటువంటి కవులు వ్యవసాయం చేసుకొని బతుకుట మేలు అని రాజధికారం ప్రకటించినటువంటి ఏకైక తెలంగాణ కవి ఎవరనంటే పోతన. నన్న ఎవరి యొక్క ఆస్థాన కవి అనగానే రాజరాజనది యొక్క ఆస్థాన కవి అని అంటారు. తిక్కన ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే మన్మసిద్ధి ఆస్థాన కవి అని అంటారు. ఎర్రన ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అని అంటారు. శ్రీనాథుడు ఎవరి యొక్క ఆస్థాన కవి అంటే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడంటారు. కానీ పోతన ఎవరి యొక్క ఆస్థాన కవి అంటే ఎవరి పేరు లేదు. అందుకని భాషావధూనయన బాష్పతతి ననగింప రాజసమ్మాన వైరాగ్యము ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. వ్యవసాయం చేసుకుని బతికింది కానీ మరి రాజధికారం ప్రకటించినటువంటి ఏకైక కవి ఎవరనంటే బమ్మెర పోతన. మరి తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి తొలి కవి ఎవరనంటే బమ్మెర పోతన. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇమ్మని దుర్గమ్మను కోరినటువంటి కవి ఎవరనంటే బమ్మెర పోతన. బమ్మెర పోతన యొక్క తొలి రచన వీరభద్ర విజయము. ఈ వీరభద్ర విజయం అనేటువంటి దాన్ని తన గురువైనటువంటి ఇవటూరి సోమనారాజుని యొక్క కోరిక మేరకు రచించి అతనికే అంకితం చేశాడు బమ్మెర పోతన. ఇట్లా లింక్ ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సబ్జెక్టు. రసాలసాల అని అంటే అర్థం ఏంటంటే మామిడి చెట్టు అని అర్థం. ఇక్కడ అర్థం అడగలే, సమాసం అడిగిండు. మామిడి అనే పేరు గల చెట్టు కాబట్టి సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము. పూర్వపదంలో సంభావన ఉంది కాబట్టి, పూర్వపదంలో పేరు ఉంది కాబట్టి అది ఏమవుతుందని అంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. త్యజించు అనేటువంటి పదానికి అర్థం త్యజించడం అంటే వదిలేయడం, వదిలివేయు, విసర్జించు అనేటువంటి అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటే మిత్రులారా, రేపటి నుంచి పేపర్ 1 జరుగుతుంది టెట్. ఈ పేపర్ 1లో భాగంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని అంశాలను క్షుణ్ణంగా చూసుకోండి. అసలు పిహెచ్డీలు ఏంటివి, అర్థాలు ఏంటివి, నానా అర్థాలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పుస్తకం వెనకాల అట్ట మీద ఉన్నటువంటి అర్థాలు నానార్థాలు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. పిహెచ్డీ టాపిక్లు అడుగుతున్నాడు, సమాసాలు అడుగుతున్నాడు, వెనకాల ఉన్నటువంటివే చూసుకోండి. టెక్స్ట్ బుక్ను దాటిపోవట్లేడు కాబట్టి టెక్స్ట్ బుక్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్. ఇంకా మరికొన్ని ప్రశ్నలతోటి ఇంకా నాకు విద్యార్థి ప్రశ్నలు అయితే పంపిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల యొక్క సమాధానాలను నేను విశ్లేషణతోటి ఒక వీడియో చేస్తాను. మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటాను. అదేవిధంగా గ్రామర్కు సంబంధించి కానివ్వండి, కవులకు సంబంధించిన కానివ్వండి, షార్ట్ కట్స్ అవన్నింటినీ నేను వీడియో రూపంలో అందిస్తున్నాను. కాబట్టి ఎవరైతే ముందుగా ఈ ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ అవసరం లేదు.
మీకేమైనా ఉంటే డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆ కమెంట్కి తప్పనిసరిగా సమాధానం అయితే ఇస్తాను. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.